మేము అన్ని కుటుంబం రక్షించబడ్డాం. రాజు పాస్టర్ గారు 20 సంవత్సరాల కింద నుంచి నాకు తెలుసు. ఈ ప్రభు నమ్ముకున్న కొత్తలో ప్రభు నన్ను సేవకు పిలిచారనమాట. ప్రభు నాకు సేవకు పిలిచినప్పుడు ఏమీ లేదు, అంతా శూన్యం అనమాట. ఆ టైంలో ప్రభు నన్ను సేవకు పిలిచారు. ఇంట్లో కూర్చొని రాసుకుంటూ ఉండేవాడు నేను. నాకు అర్థం కాని పదాలు రాజు గారిని, తర్వాత ధనాన్ని, తర్వాత వాళ్ళ పాస్టర్ వాళ్ళ అమ్మాయిని కూడా, ఆంటీ గారు వాళ్ళ అమ్మాయిని కూడా అడిగేవాడిని అనమాట. వాళ్ళు చెప్పేవాళ్ళు, నేను చదువుతా రాస్తా ఉంటే మళ్ళీ మర్చిపోయేవాడిని. మళ్ళీ రాజు ఇది ఏంటి అని, సాగరు నీకు ఎన్నిసార్లు చెప్పాలి అనేవాడు అనమాట. మొత్తానికి చక్కగా ప్రభు కనికరం మన మీద ఉన్నప్పుడు మన జీవితంలో ఏదైనా మనం సాధించగలుగుతాం. మన జీవితాలు ఎప్పుడు ప్రభు కనికరం కొరకే కనిపెట్టుకోవాలి. మనుషుల కనికరం కంటే ప్రభు కనికరం మనకు చాలా అవసరం. చక్కటి ప్రార్థన పరులు రాజు పాస్టర్ గారు దేవుని సన్నిధిలో ఎంతగానో వెతుకుతూ ఉన్నారు. ఈ రీతిగా ఇలా ఉంటారని, రాజు గారు ఇలా ఉంటారని, కానీ నీలో ఉంటాను, నేను కూడా ఇలా ఉంటానని ఇప్పుడు నువ్వు అనుకోరా, ఏ రోజు ఊహించరా. కానీ దేవుని ప్రణాళికలు చాలా గొప్పది. మన ఊహల కంటే, మన తలంపుల కంటే చాలా గొప్పది. చక్కటి 6 రోజులు ఉపవాస ప్రార్థన కూడా, ఉపవాస ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ఇవి మన జీవితానికి, మన కుటుంబాలకు ఎంతో అవసరం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి కానానుకు వస్తున్నప్పుడు మోషే యెహోషువతో చెప్తాడు, యెహోషువ జనులు సమకూర్చుకొని అమాలేకీయులతో యుద్ధం చేయి, నేను కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఎక్కడికి ప్రార్థన చేస్తాను? కొండ మీదకి ప్రార్థన చేస్తాను అని చెప్పినప్పుడు యెహోషువ జనులు సమకూర్చుకొని యుద్ధం చేయడానికి వెళ్తాడు. యుద్ధం చేస్తూ ఉంటారు అన్నమాట. మోషే చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మోషే చేతులు బరువు ఎక్కుతాయి. ఏమెక్కుతాయమ్మా? కాసేపు మన చేతులు ఇలా పట్టుకుంటే ఏమవుతుంది? మన చేతులు బరువు ఎక్కుతాయి కదా. మోషే చేతులు కూడా అలాగే బరువు ఎక్కుతాయి. ఎక్కినప్పుడు ఏం చేసి మోషే ఒక్కసారి చేతులు కిందకి వెంటనే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతా ఉన్నారు. వెంటనే అది చూసి ఒక్కసారిగా మళ్ళీ మోషే చేతులు మళ్ళీ ఎత్తి అలాగే చాలాసేపు ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రభా జైలు అని. మళ్ళీ చేతులు మళ్ళీ నొప్పిపోతున్నాయి. మళ్ళీ ఒక్కసారిగా మళ్ళీ చేతుల కిందకి మళ్ళీ సమాచారం ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. మళ్ళీ చేతులు పైకెత్తుతా ఉన్నాయి. అది చూసిన అహరోను ఊరు పరుగున ఎలా వచ్చారండి? పరుగున వచ్చి ఒక రాయి తీసుకొచ్చి ఆ రాయి అక్కడ నిలబెట్టి మోషే దాని మీద కూర్చుని పెట్టి, ఒక పక్క అహరోను, ఒక పక్క ఊరు చేతులు ఆదుకున్నారంట. ఏం చేశారండి? చేతులు ఆదుకున్నారంట. సూర్యుడు అస్తమించేంత వరకు, జయం వచ్చేంత వరకు చేతులు అలాగే ఆదుకున్నారంట. ఎప్పుడు ఆదుకున్నారో యెహోషువ కత్తి చేత అమాలేకుల్ని జయించెను అని కనబడుతుంది. జయము ఎవరి చేతుల్లో ఉంది? చెప్పాలి. జయము ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో, మోషే చేతుల్లో ఉంది. దైవజనురాలు ఉపవాసం ముందు ప్రార్థన చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే సేవకుని చేతులు ఆదుకోవాలి. మీరు ఏం చేయాలి? దైవజనురాలు మన కోసం ఉపవాసంలో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళతో కలిసి ప్రార్థన చేయడానికి మీరు నిలబడాలి. నీ సేవకుని చేతులు ఎంత ఆదుకుంటావో నీ జీవితాల్లో అంత దీవెన ఆశీర్వాదాలు ఉంటాయి. నీ సేవకుని చేతులు ఎంతగా ఆదుకుంటావో నీ జీవితంలో నీ ఆశీర్వాదాలు అంత అధికంగా ఉంటాయి. ఒక్కరోజే అహరోను ఊరు మోషే చేతులు ఆదుకున్నారు. మందసము తయారు చేయడానికి హూరు మనవుడిని అంట దేవుడు ఎన్నుకొని ఆ మందసాన్ని ప్రత్యక్ష గుడాల యొక్క పరికరాలు చేయడానికి జ్ఞాన ఆత్మపూర్ణిగా చేశాడంట.
ఎవరిని? ఊరు మనవుని. ఏం చేశాడు? దేవుడు తన ఆత్మతో జ్ఞానాత్మ పూర్ణులుగా చేసి మందిరం యొక్క పరికరాలు తయారు చేసి గొప్ప జ్ఞానముని వివేకాన్ని తెలివిని దేవుడు అనుగ్రహించాడంట. దేనికని? చేతులు ఆదుకున్నారంట. అహరోను సంతానాలంట ఆ మందసం మీదుగా పరిచయం చేయటకు యాజకులుగా దేవుడు నియమించాడు. 2 హస్తాలపైకి దేవుడి స్తోత్రాలు చెల్లించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు చేతులు ఆదుకోవటం వల్ల ఎంత దీవెన చెప్పండి, ఎంత ఆశీర్వాదం పొందుకున్నారండి. అహరోనుతో అంటారు కదా, అహరోను నీకు నీ తరతరాలకి ఇది యాజక ధర్మముగా దాన్ని ఏం చేస్తాను నియమించేశాను అన్నారంటే. దేవుని సేవకుని పట్ల ఎప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆదుకునేవారుగా ఉండాలి. ఏం చేయాలండి? నాకెందుకులే అనుకున్నట్టు ఉండకూడదు. ఎప్పుడు ఏం చేయాలండి? నాకెందుకులే అనుకున్నట్టు ఉండకూడదు. ప్రార్థన చేతిలో ఒకబడి కలిసి ప్రార్థన చేయాలి. మనం దేనిలోనైనా పెద్ద దానిలో మనం ఏముండాలి? ఆదుకునేవారుగా మనం ఉండాలి. మాకెందుకులే బాబు అన్నట్టుగా. నువ్వు చేసేది ప్రతిదీ దేవుడు లెక్కిస్తాడు. మోసే మర్చిపోయాడా? దేవుడు మర్చిపోయాడా? మర్చిపో. ఎలీషా ఏలియా చేతుల మీద నీళ్ళు పోసాడు అంతే. పెద్ద పెళ్లికి ఏం చేయరా. ఎలీషా ఏలియా దగ్గర ఏం చేశాడండి? చేతుల మీద నీళ్ళు పోసాడు అంతే. ఏలియా కంటే బలమైన అభిషేకంగా దేవుని సేవ చేశాడు. చేతులు ఆదుకున్నాడు, చేతి మీద నీళ్లు పోసాడు. ఎంత దీవెన, ఎంత ఆధిక్యత కలిగింది. మన జీవితంలో కూడా మనము ఏం చేయాలంటే ఆదుకునేవారుగా ఉండాలి. ఈ ముఖ్యంగా చెప్పాలనిపించిన ప్రార్థన ఉన్నారు కాబట్టి కలిసి ప్రార్థన చేయాలి. కలిసి దేవుని కొరకు మీరు ఏం చేయాలి? నిలబడినప్పుడు దేవుడు మీ పిల్లల పట్ల కృప చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతాం. చూడండి, యోగు గ్రంథము 8వ అధ్యాయము. యోగు గ్రంథము 8వ అధ్యాయము 5వ అధ్యాయము. ఒకసారి యోగు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం చదవండి. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన యెడల సర్వశక్తుడకు దేవుని బతిమాలుకుని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రభువా, నీ వాక్ ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ బలపరచండి. మా ఆత్మీయ జీవితాలను కట్టుకొట్టుకు, మా ఆత్మీయ జీవితాలను బలపరచుకున్నట్టుకు, మా ఆత్మీయ జీవితాలు సరిచేసుకున్నట్టుకు నీ కృపని రాత్రి వేళ మాకు ప్రసాదించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మన యందు శ్రద్ధ నిలపాలి అంటే మనం ఏమి కలిగి ఉండాలి? దేవుడు మన యందు దృష్టి నిలపాలన్నా, శ్రద్ధ పెట్టాలన్నా మనం ఏమి కలిగి ఉండాలనేది ఈ లేఖన భాగంలో చెప్పబడుతుంది. ఏమిటి ఆ మాట అంటే, మొట్టమొదటి మాట, నీవు దేవుణ్ణి జాగ్రత్తగా వెతికిన యెడల. మనము దేవుణ్ణి జాగ్రత్తగా మనం వెతికితే దేవుడు మన యందు శ్రద్ధ నిలుపుతాడు. మొదటి మాట ఏంటండి? దేవుణ్ణి మనం ఎలా వెతకాలంట? జాగ్రత్తగా వెతకాలి. ఈ రోజుల్లో దేవుడిని వెతకడం చాలా మంది ఏమైపోయారండి? నిర్లక్ష్యం. ఫోన్లు వచ్చినాయి కదండి మనకి. ఇప్పుడు ఏమొచ్చినాయండి? సెల్ ఫోన్లు. ఏం ఫోన్లు అండి? సెల్ ఫోన్లు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత సన్నగా ఉన్న వాళ్ళు లావుగా ఎలా అవ్వాలి అని వెతుకుతున్నారు. లావుగా ఉన్న వాళ్ళు సన్నగా ఎలా అవ్వాలి అని వెతుకుతున్నారు. పొట్టు జుట్టు ఉన్న వాళ్ళు పొడుగు జుట్టు ఎలా అవ్వాలి అని వెతుకుతున్నారు. తర్వాత నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా ఎలా అవ్వాలి, ఏం రాసుకుంటూ అవుతారు అని వెతుకుతున్నారు. తర్వాత ఏ షాప్ లో బట్టలు తక్కువగా పడుతున్నాయి, తర్వాత ఏంటి ఏ ఉన్నాయి కదా, మీషో
ఆశో ఈశో దేంట్లో తక్కువ ఇవి వెతుకుతున్నారు కదండి. ఏమి విసిరిపోతున్నామా? ఫోన్ ఏమైనా విధంగా ఏమి విసిరిపోతుందా? రావట్లా. కానీ దేవుడి వెతికేటప్పుడు ఏమవుతుంది? మనకి ఫోన్లో మనకి డేటా ఉన్నంతసేపు ఏమి విసిరొచ్చుదా? చెప్పండి, వస్తుందా? నమ్మండి. ఫోన్ మన దగ్గర వాక్యం ఎంతసేపు వింటాము, వేరే ఎంతసేపు చూస్తాము. వాక్యం చూడాలని పిచ్చిది అసలు మనం. చెప్పండి, సెల్ ఫోన్ కావాల్సి వచ్చే ప్రభావం. సెల్ ఫోన్ ఇస్తే రోజు వాక్యం వింటాను కదా, ఏంటంట రోజు వాక్యం. కానీ ఫోన్ ఏమిస్తుంది? వాక్యం వింటామా? వాక్యం వింటామా అంటే మనసు అయిపోద్ది. అది వాక్యం అర్థం కాదు కలుగుతా. చూడండి, దేవుని వెతుకుట్లో మానవుడు ఏమైపోయాడు? కీర్తన గ్రంథం 53లో ఉంటుంది కదా, దేవుడు మాట్లాడతాడు. దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నరులను చూసి పరిశీలన చేశాడంట. 53:2. దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నరులను చూసి పరిశీలించాడంట. అందరూ ఏమైపోయారంట? దారి తొలగి బొత్తిగా చెడిపోయినారు. వివేకము కలిగి వెతుకుతారేమో అని దేవుడు చూస్తున్నాడంట. అమ్మ అక్కడ నుంచి ఏం చేస్తున్నాడు? చూస్తా ఉన్నాడు దేవుడు పైనుంచి, ఎవరు వెతుకుతారేమో అని. దేవుని అప్పుడు వెతకట్లా. ఏ వెతుకుతారు? ఫోన్లే. ఇదే 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 దేవుడు అలా వెతుకుతా ఉంటే ఎవరు కనపట్లేదండి దేవుడు. ఈ రోజే కానీ ఆ రోజు కూడా అంతే, ఆ రోజుల్లో కూడా అంతే. ఈ రోజులో నీ వచ్చినాయి, ఆ రోజులో మార్కెట్ తిరిగే వాళ్ళు. ఆ రోజుల్లో కూడా ఆ షాపు ఈ షాపు అప్పుడు కూడా ఉండేది. అప్పుడు వీధుల్లోకి వచ్చేవాళ్ళు అనుకోండి. ఇప్పుడు కూడా వీధుల్లోకి వచ్చేసినాయి. కానీ వచ్చేసి లేవా? స్కూటీలు కూడా రోడ్డు మీద అమ్ముతున్నారు. ఇద్దరు అక్కడికి వెళ్ళి కొనుక్కునే వాళ్ళు అనుకోండి, రోడ్డు మీదకి వచ్చేసినాయి. ఆ రోజుల్లో రోడ్డు మీద తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ ఊరని ఈ ఊరని అక్కడని ఇక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నాయి. ఆ రోజుల్లో దేవుడు చూస్తూ ఉంటే ఎవరు కనపడలేదంట. అప్పుడు దేవుడికి దావీదు కనపడ్డాడంట. దావీదు అన్నాడు, దేవా నా దేవుడు నీవే, వేకువ నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమని ఎంతో ఆశతో కనిపెడుచున్నాను అంటాడు 63వ కీర్తనలో. దేవా నా దేవుడు నీవే, వేకువ నిన్ను వెతుకుదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమని ఎంతో ఆశతో కనిపెడతా ఉంటారంట. అలా కనిపెడుతున్న దేవుడు చూశాడు. దావీదు ఏం చేశాడండి? చూశాడు. దావీదు ఎక్కడుండేవాడు? గొర్రెల కాపులు ఎక్కడ ఉంటారు? ఎక్కడున్న దేవుడిని లేచి వెతికేవాడంట. దేవుడిని ఏం వెతికేవాడంట? దేవుని బలాన్ని ప్రభావాన్ని చూడని ఆశతో అలా చూస్తా ఉండేవాడు. దేవుని వెతుకుతా ఉండేవాడంట. అప్పుడు దేవుడు దావీదుని చూశాడు. చూసి 78వ కీర్తనలో కనపడి మాట ఆఖరి వచనాలు. 78వ కీర్తన 70లో కనపడుతుంది. 78వ కీర్తన తన దాసుడైన దావీదుని కోరుకుని గొర్రెల దొడ్డులో అతన్ని పిలిచి పాడి గొర్రెల వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును మేపుటకై చాలమ్మా. ఎక్కడికి పిలిచాడు దేవుడు? పాడి గొర్రెల వెంబడించడం మానే దావీదు అన్నాడు దేవుడు. దావీదు వాళ్ళ ఇంటికి దేవుడు యెషయాను పంపిస్తాడు. పంపిస్తే జాగ్రత్త గమనించండి. దావీదు అన్నలంట ఎంతో ఆజానుభావులు, బలం కదా వాళ్ళు, అందగాళ్ళు, ఎంత టాలెంట్ ఉందో వాళ్ళు, యుద్ధం చేయగలరు, నైపుణ్యత ఉంటే అన్నిట్లో గొప్ప వాళ్ళు. ఏలియాబు, షమ్మా వాళ్ళందరూ వచ్చారన్నమాట. వస్తే
అబ్బా ఇతడేమో అని చెప్పి వెళ్ళిపోతాడు సమీరు. అభిషేకించారు. కాదు కాదు ఇది కాదు ఇది కాదు. వీళ్ళు ఏం చేస్తారు? నేను త్రోసి వేశా. వాళ్ళు తోసి ఎవరు ఎన్నుకున్నాడు? దేవుడు. ఎందుకు ఎన్నుకున్నాడు చెప్పండి? దేవుని వెతికేవాడు. ఎలా వెతికేవాడంట? దేవుని లేచి శ్రద్ధగా. మరొక చోట చెప్తున్నాడు కదా, ఉదయకాలం లేచి అంటే ప్రార్థన సిద్ధం చేసుకుని కాచుకుని ఉండేవాడు అంట. ఆరాధ్యం కదా 6లో కూడా ఉంటుంది అన్నమాట. ప్రార్థన సిద్ధం చేసుకున్నాక కాచుకుని ఉండేవాడంట. 5 ప్రార్థన సిద్ధం చేసుకుని కాచుకుని ఉండేవాడంట. ఎందుకు దావీదు ఎన్నుకోవడం కారణం ఏంటంటే, ఎవరికి దేవుని పట్ల బాధ్యత శ్రద్ధ కలిగి ఉంటారో వారిని దేవుడు ఎన్నుకుంటారంట. ఎన్నుకొని వాళ్ళని ఉన్న స్థితిలో పెడతారంట. అన్నల ముందే అభిషేకించాడు దేవుడు. అన్నల ముందే అన్నలు ఎందుకు తోసేశాడంటే, వాళ్ళు పొద్దున్న దగ్గర తింటాం చేయడం, ఎంతో చెప్పండి, ఎంతో ఎక్సర్సైజ్ చేయడం. నాకు అన్నలు ఎంతోనే నాకు రే ఇదే నీగా నాయ బాగుండరా, అదే ఇంకా నాయ బాగుండరా. జాగ్రత్త గమనించండి. మనుషులు లక్ష్య పెట్టే వాడిని ఇప్పుడు దేవుడు లక్ష్య పెడతాడు. దేవుడు దేని లక్ష్య పెడతాడంటే, ఎవరు ఆయన పట్ల శ్రద్ధగా ఉంటారో, ఎవరు ఆయన పట్ల బాధ్యతగా ఉంటారో వారిని దేవుడు శ్రద్ధ పెడతాడు. వారి మీద దేవుని దృష్టి పెడతాడు. దావీదు దేవుని పట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నాడో దేవుడు దావీదు పట్ల కూడా అంతే జాగ్రత్తను వహించాడు. దావీదును రాజుగా అభిషేకించాడు. ఘనకార్యములు చేయుటకు, శూర కార్యములు చేయుటకు. దావీదు అంటాడు కదా, నా మీదకు లేచువారు నాకంటే బలిష్ఠులు, వారిని నా కిందకు అని చేశాడంట. ఎక్కడ నడిచాడంట? కిందకు అని చేశాడంట. ఎందుకు అంటే, దావీదు దేవుడి పట్ల బాధ్యతగా ఉన్నప్పుడు దేవుడు కూడా దావీదు పట్ల బాధ్యతగా ఉంటాడు ఉండడా? అందుకే దావీదు అంటాడు కదా, నా బ్రతుకు దినాలన్నీ కృపా క్షేమాలు. కృపా క్షేమాలు అంటే దావీదు ఎక్కడున్నారని చెప్పి దావీదు వెంట పరిగెత్తుతున్నాయి అంట. ఎందుకంటే దావీదు దేవుని వెతికే వాడి వెంట కృపాక్షేమాలు వెతుక్కుంటూ వెళ్తాడంట. హల్లెలూయా. నీ జీవితంలో కూడా, మన జీవితంలో కూడా దేవుని వెతుకుటలో ఏముండాలంట? శ్రద్ధ ఉండాలంట. ఏముండాలమ్మా? శ్రద్ధ ఉండాలి. రెండవదిగా చూడండి, సర్వశక్తులకు దేవుణ్ణి ఏం చేయాలంట? ప్రతిమలు ఆడుకోవాలంట. యోగ గ్రంథము 8వ అధ్యాయం. సర్వశక్తులకు దేవుడు ఏం చేయాలంట? ప్రతిమలు ఆడుకోవాలంట. సరే ఏం చేయాలంట? ప్రతిమలు ఆడాలంట. ఎప్పుడు దేవుడిని నువ్వు ప్రతిమలు ఆడుకుంటావో అప్పుడు దేవుడిని ఏం పెడతాడంట? శ్రద్ధ చెప్తాడు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఆటలు వేసేస్తారన్నమాట. ఏం చేస్తారు? మన ప్రార్థన ఎప్పుడు ఎలా ఉందంటే దేవుడిని బ్రతిమలాడుకునేలాగే ఉండాలి. బ్రతిమలాడుకునేలాగే ఉండాలి. 3 వరకు దేవుడి దగ్గర బ్రతిమలాడాలి. చెప్పండి, 2 వరకు అండి. 3 వరకు. మొట్టమొదటిగా దేని కొరకు బ్రతిమలాడాలంటే, నశించిపోతున్న ప్రజల కొరకు మనం బ్రతిమలాడాలి. ఎవరి కొరకు బ్రతిమలాడాలండి? నశించిపోతున్న ప్రజల కొరకు మనం బ్రతిమలాడుకునే వారిగా ఉండాలి. అబ్రహాము దగ్గరికి దేవుడు వస్తాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో మాట్లాడుతాను. టైం ఎక్కువైపోతుంది. వచ్చి, అబ్రహామా, నేను సొదొమ కుమార ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నా అబ్రహామా అంటాడు. అప్పుడు అబ్రహాం వెంటనే ఉంటాడంటే, కైవా అక్కడ 50 మంది నీతిమంతులు ఆ ప్రాంతాన్ని కైవా. సరే అబ్రహామా, 50 మంది నీతిమంతులు కాస్తా అని దేవుడు చెప్తాడు. సరే దేవుడు వెళ్ళిపోతాడు. అబ్రహాం దేవుడితో పడ్డాడు, అయ్యా ఒకవేళ 5 మంది తగ్గితే దేవుడు అబ్రహాం, సరే అబ్రహాం 5 మంది తగ్గితే కాపాడతాడు అంటే అబ్రహాం దేవుడు నడుచుకుంటూ వెళ్తా ఉంటుంది. అబ్రహాం దగ్గరికి, అయ్యా దుమ్ముని దూని తెగించి మాట్లాడుతున్నాను. ఒకవేళ అయ్యా ఒకవేళ 35 మంది అంటే సరే అబ్రహాం అంటే దేవుడు తగ్గాడా? అబ్రహాం తగ్గాడా? చెప్పండి. అబ్రహాము ఎంత అడుగుతున్నా దేవుడు అంతగా దేవుడు తగ్గలేదా? ఎందుకని?
బతిమలాడుతున్నాడు కాబట్టి ఆపేస్తే దేవుడు ఆపేస్తాడు. అబ్రహాము బతిమలాడుతున్నంత వచ్చి 10 మంది ఉంటే సరే అని ఆడు. అబ్రహాం అయ్యా 5 మంది అంటే చెప్పండి, 5 మంది అయ్యా అంటే సరే అబ్రహాం నీ మాట నిన్ను బట్టి 5 మంది ఉంటే కాపాడుతున్నవాడు. అంటే నశించిపోతున్న ప్రజల కొరకు మన ఇరుగు పొరుగులు ఎంతమంది కుటుంబాలు గందరగోళం ఉన్నాయండి, ఎంతమంది జీవితాలు అయోమయం ఉన్నాయండి. చూసారు, గమనిస్తున్నారండి. బయట ప్రపంచం ఎంత దారుణానికి దారుణమో చూసారు. ఎవరి బిడ్డలండి, పేపర్ చూడండి, టీవీ చూడండి, ఫోన్ చూడండి, ఎంతమంది జీవితాలు పాడైపోతున్నాయి. వారి కొరకు కన్నీళ్ళు వచ్చారు రోజు, వారి కొరకు బతిమాడుతున్న మనసులో కన్నా దేవుని గుండెంట పగిలిపోతా ఉందంట. నశించిపోతున్న ప్రజలు చూసి ఆ భారమ, ఆ బాధ్యత మనకు రావాలి. నశించిపోతున్న ప్రజల కొరకు బతిమలాడే వ్యక్తిగా నువ్వు నేను ఉండాలి. రెండోదిగా దేని కొరకు బతిమలాడాలంటే ఆశీర్వాదం కోసం దేవుని దగ్గర బతిమలాడుకోవాలి. దేని కొరకు బతిమలాడుకోవాలండి? ఆశీర్వాదం కోసం. యాకోబు ఎప్పుడైతే దేవుని దగ్గర ఆశీర్వాదం కోసము ఒక్కడ మిగిలి రాత్రంతా ప్రయాసపడతాడు, రాత్రంతా కన్నీరు విడుస్తాడు, బ్రతుకులాడతాడు. ప్రభా నన్ను ఆశీర్వదించు, ప్రభా నన్ను ఆశీర్వదించు. నువ్వు ఆశీర్వాదం కోసము దేవుని దగ్గర నువ్వు బ్రతిమలాడాలి, మోకాల మీద నువ్వు బ్రతిమలాడాలి. అమ్మా దేవుని దగ్గర ఏం చేయాలి? బ్రతిమలాడుకోవాలి. ఆశీర్వాదం కోసం ఎక్కడ తినకూడదు, ఎవరి దగ్గర చేతులు చాపకూడదు. దేవుని దగ్గర నువ్వు బ్రతిమలాడకూడదు, తప్పకుండా ఆశీర్వాదం దొరుకుతుంది. మా పెద్ద పాపకి 8 సంవత్సరాల కింద, అంతేనా, 5 సంవత్సరాలు, 6-7 సంవత్సరాలు అవుతుంది. ఒక చిన్న కీబోర్డ్ కొన్నాం. నేర్చుకుంటానంటే చిన్న కీబోర్డ్ కొన్నాం, 3,300 రూపాయలు కీబోర్డ్ అన్నమాట. నేర్చుకునే కీబోర్డ్ అది కొంటే మా చిన్న పాప అంది, డాడీ అక్కడ కీబోర్డ్ కొన్నారు, నాకు ప్యాంట్ కావాలి. సరే ఇది 3,500 ఉంటే అది ఎంత ఉంటుంది, ఒక 1,500-1,200 ఉంటుంది అనుకున్నాను నేను. సరే కొంటారు ఎలా అన్నాను, వెళ్ళాను అనమాట. తాలూకు వెళ్తే ఏమన్నారంటే, ఏమండి చిన్న ప్యాంట్ అన్నారు కాబట్టి అది 23,000 అండి అన్నారు. 2018లో ఎంత అన్నారు? 23,000 అండి అన్నారు. అన్ని డబ్బులు మన దగ్గర ఉంటే 2 పొలాలు తీసుకొచ్చి 8 గీతలు తీసి ప్రార్థన చేసి అన్న పెట్టుకో, దేవుడు ఇచ్చినప్పుడు కొంటా అన్న. అదేంటి అక్కడే కొన్నావు, మా కొనవా, అది దేవుని దగ్గర అడగరా, ఇస్తే కొంటా. సరే గురువారం పూట ఎలాగ ప్రార్థన జరుగుతూ ఉంటే ఉపవాస ప్రార్థన వస్తారు. అమ్మ పాప కార్డు అడుగుతుంది, ప్రార్థన చేసి దేవుడు ఇవ్వాలి అని చెప్పానమాట. ఆమె మున్సిపాలిటీ పని చేస్తా ఉంది. ఏం పని చేస్తుంది? మున్సిపాలిటీ పని. దీవి మన దగ్గర రోడ్లు ఊడుస్తూ ఉంటుంది అనమాట. ఆమె ఏం చేస్తుందంటే, ప్రభా నువ్వు ఇస్తే మీ పాస్టర్ గారికి ఇస్తానయ్యా, నువ్వు ఇస్తే మీ పాస్టర్ గారికి నాకు ఇవ్వయ్యా, నేను ఇస్తానయ్యా అంటున్నాను. వారం ఏడు చేసి ప్రార్థన చేసి గురువారం, శుక్రవారము ఆమె నీవు మన దగ్గర ఊడుస్తూ ఉంటుందంట. అది అమ్మేసి అలా తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఇంకా మరి కొన్ని డబ్బులు నేను వేసుకొని కార్డు కొనడం జరిగింది. ఎంత అనుకున్నారు కార్డు? 55,500. ఎస్పీడీ 30 55,500. మనం దేని దగ్గర బతున్నాడు ఇష్టం ఎవడా? చిన్న పాప అడిగింది, ఏడుస్తూ అడిగింది, కొందరు కొట్టుకుంది, దాని మీద అదొకటే కాదు, చాలా కార్యం మా పక్క దేవుడు చేసేవాడు. చాలా కార్యాలు మన జీవితాల్లో, మన అవసరాలు ఏవైనా ప్రభు దగ్గర బతిమలాడుకుంటే తప్పకుండా ప్రభు ఆశీర్వాదం అనేది మోకాల మీద సంపాదించాలి, మోసం మీద. యాకోబు మోసం మీద సంపాదించాడు. అమ్మ దగ్గర, తండ్రి దగ్గర, మామ దగ్గర అన్ని. ఆశీర్వాదం మోసం చేస్తే వస్తే అది నెమ్మది ఉండదు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదంలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, దానిలో ఆనందం ఉంటుంది. ఆ ఆనందం కోసమే, ఆ నెమ్మది కోసమే, ఆ సమాధానం కోసమే, ఆ ప్రశాంతత కోసమే
అప్పుడు యాకోబు దేవుడి దగ్గర కూర్చొని అడిగాడు, ప్రభువా నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదిస్తే నేను వదలయ్యా అని యాకోబు బ్రతిమలాడుకుంటే దేవుడు యాకోబు నాకు ఆశీర్వదించాడు. చంపుదామని వచ్చిన అన్న ఒక్కసారిగా మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. 400 మంది ఎందుకు చంపడానికి వచ్చాడు. కానీ యాకోబు ఆ రాత్రి పెనుగులాడి ప్రార్థన యాకోబు జీవితానికి గొప్ప ఆశీర్వాదం ఇచ్చింది. అంత మాత్రమే కాదండి, గొప్ప సమాధానం ఇచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదం కోసం ఎప్పుడు మోకాళ్ళనే ఉండాలి. నీ తెలివితో కానీ నీ జ్ఞానంతో కానీ మోసంతో కానీ ఎప్పుడు ఆశీర్వాద ధనాన్ని సంపాదించకూడదు. ధనాన్ని ఎప్పుడు అలా సంపాదించకూడదు. మోకాల మీదే మనం సంపాదించాలి. మా చర్చి ఇద్దరికి ఏరియా గారిని ఒక వాచ్మెన్ వచ్చేవారు. మా చర్చి దగ్గరలో ఒక అపార్ట్మెంట్ ఉందన్నమాట. కొత్త కడుతున్నారు అపార్ట్మెంట్. దాంట్లో వాచ్మెన్ వచ్చేవాళ్ళు. తను తన భార్య వస్తే చాలా నమ్మకస్తులు. ప్రార్థనకు ముందు ఆలోచించి కూర్చునేవాళ్ళు అన్నమాట. అమ్మ నువ్వు వస్తున్నారు కదా, బాప్టిస్ట్ తీసుకోవచ్చు కదా అంటే అన్నారు. ఏంటంట అన్నారు. ఏం నవ్వుతున్నాడు ఏంటమ్మా చెప్పండి అంటే, అయ్యా పై మొక్కలు ఇరవై మొక్కలు అన్నీ అమ్మేస్తాడయ్యా దొంగతనం చేసి, మా ఆయన ఏలే కదా చేయకూడదయ్యా, దేవుడు ఆశీర్వాదం ఇచ్చేదాన్ని మీరు ఆగాలి. దేవుడు ఆశీర్వాదం ఇచ్చేందుకు నువ్వు ఆగాలి. ఆశీర్వాదం కోసం నువ్వు పరిగెత్తకూడదు. ఆశీర్వాదం నిన్ను చూసి నీకంటే పరిగెత్తాలి. నువ్వు దానంట పరిగెత్తకూడదు. అయ్యా వెళ్ళేదంటే అత్తగా కదా మళ్ళీ చేశాడు. ఏం చేశాడు? మినపొక్కలు ప్లాస్టిక్ అమ్మేసి 6 కైమా తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? కైమా తెచ్చుకున్న ఆవిడతో ఉన్నమ్మా అన్నాడు శేషమ్మ గారు. శేషమ్మ ఉండ అన్నాడు. చక్కగా శేషమ్మ గారు కైమా చక్కగా ఎక్కువ వండింది. చక్కగా తిన్నారు. ప్రార్థించాలిగానే ఎందుకని పట్టు వస్తుంది. ఏమవుతుంది? పట్టునొప్పి. 3 ఫోన్ చేస్తారు. పాస్టర్ తట్టుకోలేకపోతాం, పాస్టర్ కడుపు నొప్పయ్యా అన్నాడు. సరే గౌరవ వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను, తగ్గిపోతులయ్యా అని చెప్పి వచ్చేసాం. మళ్ళీ 8 ఫోన్ చేశాను. అయ్యా తగ్గలేదయ్యా టాబ్లెట్ తీసుకొని అని చెప్పి టాబ్లెట్ తీసుకొచ్చి చేస్తాను. మళ్ళీ రాత్రి 12 ఫోన్ చేశాను. తగ్గట్లేదయ్యా తగ్గట్లేదా? సరే ఇంకేం చేద్దాం? ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఇంజక్షన్ చేశాడు. తెల్లారి మళ్ళీ ఫోన్ చేసి తగ్గలేదయ్యా ఏనందా? సురేష్ హాస్పిటల్ అని ఏగుల పార్క్ దగ్గర ఉంటుందన్నమాట. సురేష్ హాస్పిటల్ సురేష్ హాస్పిటల్. అక్కడ తీసుకెళ్తే అమ్మ వెళ్ళి వెళ్ళటం 10,000 రూపాయలు కట్టించుకున్నారు. ఎక్స్రే, స్కానింగ్, రక్త పరీక్ష అన్ని చేసి ఫుడ్ పాయిజన్ ఏంటండి అన్నారు. 3 రోజులు పెట్టారు. కడుపు నొప్పి తగ్గల. 3 రోజులు మందులు వాడతారు. కడుపు తగ్గట్లా. అయ్యా నొప్పి 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 అంటనే ఉన్నారు. వాళ్ళ బంధువులు ఎవరు వచ్చారు అప్పుడు చూస్తానికి. అప్పుడు 35,000 పైన అయిపోయింది ఖర్చు. ఇంకా కడుపు నొప్పి. బంధువులు ఎవరు వచ్చి రండి ఇంటికి హాస్పిటల్ తీసుకెళ్దాం చెప్పి ఇంటికి తీసుకొచ్చినారట. ఆయనకి ఏదో డౌట్ వచ్చి ఒక చిన్న టాబ్లెట్ ఆయన ఎవరో డాక్టర్ గారు ఇచ్చారనమాట. ఆ పిల్ల ఎంత తగ్గిపోయిందండి. అంటే కిడ్నీలో చిన్న రాయి ఉందంట. ఎంత రాయి? చిన్న రాయి. ఎంత రాయి? చిన్న రాయి. ఆ పేరుకి ఎవరు బిల్ల చిన్న బిల్ల ఇస్తే అది వేస్తే అది తగ్గిపోయింది. ఎంత పోయింది? వేలే కదా 35,000 రూపాయలు. 5 మొక్కలు ఎంత సహా అయితే 300 నుంచి 500 పోతాయి అంతే. ఎంత పోయింది? 35,000. ఇంకెప్పుడు చేయనయ్యా, ఇంకెప్పుడు చేయనయ్యా, ఇంకెప్పుడు చేయనయ్యా. మారు మనసు వచ్చింది. ఆశీర్వాదం కోసం ఇప్పుడు మోకాళ్ళ మీదకి రావాలి. మనం ఎక్కడ రావాలండి? మోకాళ్ళ మీదకి రావాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం వస్తుంది. కూడా అదే అడిగాడు కదా, నువ్వు నన్ను నిశ్చయంగా ఆస్వాదించు, నా సరిహద్దు విషయాలు పరచు, నిశ్చయం నాకు తోడు ఇచ్చే తప్పించాడు దేవుడు. అతను మనల్ని అంగీకరించి అతను అడిగిన దేవుడు అతను దయచేశాడంట. మోకాళ్ళ మీదకి వస్తేనే ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది. దేవుడిచ్చే ఆశీర్వాదము బిడ్డలకు ఉంటుంది. పిల్లలకు ఉంటుంది దేవుడిచ్చే ఆశీర్వాదం.
మోసం చేసి సంపాదించే ఆశీర్వాదము బిడ్డల మీదకి శాపానికి వస్తుంది. అందుకే ఇప్పుడు మనం చేయగలం. ఆశీర్వాదం కోసము బ్రతిమలాడాలి. మొదటిగా చెప్పండి, బ్రతిమలాడుకోవడంలో 3 విషయాలు చెప్పారు కదా. ఒకటి ఏంటంట, నశించిపోతున్న ప్రజల కొరకు ఏం చేయాలి? ఏడవాలి. అది ఏంటంటే విజ్ఞాపన అంటారు. దాన్ని ఏమంటారండి? విజ్ఞాపన చేసే వారికి దేవుడు అంట జీతం ఇస్తాడంట. ఏమిస్తాడండి? అదొక డ్యూటీ. ఎవరైనా చేయొచ్చు. ఎవరు చేసిన వాళ్ళకి ఏమిస్తాడు దేవుడు? అరగంట చేసావా, మీ అరగంటకి జీతం. మచ్చలు పడిపోతుంది రాసుకుంటాడు దేవుడు. విజ్ఞాపన చేసే వాళ్ళకి ఉండే ఆశీర్వాదం, వాళ్ళకి జీతం ఉంది. అపరాధం చేసేది, అపరాధం కలిగిన దీవెన. తర్వాత చెప్పండి, ఆశీర్వాదం కోసం బతిమలాడాలి. మూడవదిగా స్వస్థత కొరకు బతిమలాడాలి. దేని కొరకు బతిమలాడాలండి? స్వస్థత. యేసు ప్రభు ఎరుకో మార్గంలో వెళ్తా ఉన్నాడు. ఎరుకో ప్రాంతం మార్గంలో వెళ్తా ఉంటే మా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. వెళ్తా ఉంటే రోడ్డు అవతల పక్క జనం ఫుల్గా వెళ్తా ఉంటే అటువైపు ఇటువైపు అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ఎవరు? భిక్షాటన చేసేవారు. అమ్మా ధర్మం చేయండి, అయ్యా ధర్మం చేయండి కేకలు వేస్తే అడుక్కుంటున్నారు జనాలు. ఈ పక్కన చూడండి అమ్మ ఇలా కూర్చున్నాడు. ఎవరు? గుడ్డోడు. ఎవరంటే భర్త మీద గుడ్డోడు కూర్చున్నాడు. కూర్చొని ఆకర్షణ పడుతుంది కేకలు. పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు జనం ఎలా వస్తారు? అరుపులు కేకలు బాగుంటాయి కదా. ఈ గుడ్డోడు ఏంట్రా అరుపులు కేకలు ఏంట్రా అని అడిగాడు. అది ఎవరు చేయలేను అనమాట. వర్క్ చేయగలడు, కళ్ళు లేవు కదా. ఇలా ఏంట్రా అంటే, దావీదు కుమారుడు యేసు అంటే ఈ మార్గంలో వస్తున్నాడంట్రా, ఆయన అంతా అద్భుతాలు చేస్తాడంట, ఆశ్చర్యకార్యాలు చేస్తాడంట, అందుకే జనాలు వెళ్తా ఉన్నారా. అమ్మా ధర్మం చేయి, అయ్యా ధర్మం చేయి అడుక్కుంటా ఉన్నారు. ఈ పక్కన్నోళ్ళు అటువైపు కూడా అందరూ అడుక్కున్నారు. అమ్మా ధర్మం, అయ్యా ధర్మం, అమ్మా ధర్మం, అయ్యా ధర్మం అని. ఈ గుడ్డోడికి బాగా ఏడుపు వచ్చింది. ఆయన గొప్పగారే వెళ్తాడా అని చెప్పి ఒక్కసారిగా గిన్నె పక్కన పడేసి, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు కేకలు మొదలు పెట్టాడు. గట్టి కేకేస్తున్నాడు. ముందున్న వాళ్ళు గర్జించాడు, వెనుకున్న వాళ్ళు గర్జించాడు. అదట్లా దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు కేకలు వేస్తున్నాడు. అప్పట్లా ఈ పక్కన ఆగల బాబు, అమ్మా ధర్మం, అయ్యా ధర్మం వీటి కేకలు వేస్తున్నాడు. వీడైతే దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. కేక తప్ప మరొక మాట రావట్లేదు. ధర్మం, అమ్మా ధర్మం, అయ్యా ధర్మం అనే కేకలు మానేశాడు. అయ్యా ధర్మం, అమ్మా ధర్మం కేకలు ఆపి దావీదు కుమారుడా యేసు. ఎంతమంది గద్దించినా దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. యేసు దగ్గరికి వచ్చిన బ్రతుకులాట అనేక మంది గద్దిస్తూ ఉంటారు. ఆత్మబాక నీ కేక, నీ ప్రార్థన ఆపబాక. హల్లెలూయా. ఇప్పుడు వాడికి ఆగ్రహ కేసులో బాగిపోయాడు. వాడిని ఇక్కడ తీసుకురానన్నాడు. తెచ్చారు. నేను ఏం చేయబోతున్నావు అంటే, నాకు చూపు లేకపోవడం వల్ల మా అమ్మ మా నాన్న నన్ను విడిచిపెట్టేస్తారు. త్రోవ పక్కన. ఎక్కడ విడిచిపెట్టారు? త్రోవ పక్కన విడిచిపెట్టేస్తారయ్యా. నాకు ఎవ్వరు లేదు, నువ్వేం నన్ను ఖండిస్తావా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును కాక అనగానే వెంటనే వాడి కళ్ళు వచ్చి యేసు వెంబడి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువును స్తుతిస్తూ యేసు వెంబడి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత అదే ఎరుకో మార్గంలోకి గుడ్డివాడు వచ్చాడంట. ఎలా వచ్చాడంటండి? హెయిర్ స్టైల్ మారిపోయింది, గడ్డ తీసుకున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, చక్కగా మంచి బట్టలు కూరగాయలు మాసాలు మంచి వేసుకున్న మార్గంలోకి వచ్చి, అరే బాగున్నావా అన్నాడు. ఎవరా చూసినట్టుంది. అరే నేను బతిమేని, అరే బతిమేంట్రా పక్కన పిలిచాడు. అరే ఏంటంటే అయిపోయావు,
దావీదు కుమారుడు యేసు మార్గంలో వస్తాడని యేసయ్యా నన్ను కరుణించు, యేసయ్యా నన్ను కరుణించు కేకలు వేశాను. ఆయన నన్ను కరుణించాడు, నా జీవితం మారిపోయిందిరా. కానీ ఇంకా నువ్వేం చేస్తున్నావు? చెక్క నీ చేతిలోనే ఉంది, చెక్క పట్టుకునే అవసరం నాకు లేకుండా చేశాడు. ఏసై దగ్గర ఏడ్చాను, నన్ను కన్నుడు ఏసై మనుషుల దగ్గర ఏడవడం లేదురా. ఏసై కన్నా మనుషుల దగ్గర నువ్వు దేవుడి దగ్గర ఏడిస్తే దేవుడు మనుషుల దగ్గర ఏడవడు. గుడ్డివాడు ఏడ్చాడు, తన జీవితంలో ఒక మనిషి దగ్గర ఆరోపణ చేసేసాడు. మారిపోయింది జీవితం, మారిపోయింది. మనుషులు అడుక్కున్న వాళ్ళు త్రోవ పక్కనే ఉన్నారండి. మనుషులు అమ్మా ధర్మం, అయ్యా ధర్మం అని వాళ్ళు త్రోవ పక్కనే ఉన్నారు. యేసు నన్ను కరుణించన్న వాడు ధర్మం చేసే స్థాయికి వెళ్ళాడండి. అడుక్కునే స్థితి నుండి ధర్మం చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. అతని రూపురేఖలన్నీ మారిపోయాయి. స్వస్థత కొరకు అక్కడ జరుగుతుందంట, ఎక్కడ ఇది జరుగుతుందంట, అక్కడ పరలోకం ఉందంట, ఎక్కడ అది ఉందంట అని పరిగెత్తున్నారు. నీ స్వస్థత కొరకు నీ మందిరం మాత్రం. నీ స్వస్థత కొరకు నీ మందిరం నువ్వు కన్నీరు విడవాలంతే. ఇస్కేకి ఏ స్వస్థత అవపరచాలండి? ఇస్కే ప్రార్థన చేస్తే స్వస్థపరచాడా? ఎస్కే స్వస్థపరచాడా? ఎవరు ప్రార్థన చేసి ఇస్కియా? నేను ఎట్లా బ్రతికానో, నీకు ఎలా అనుకూలంగా బ్రతికానో ఒక్కసారి నీ కృపతో జ్ఞాపకం చేస్తాను. స్వస్థ ఎలా వచ్చింది? కన్నీళ్ళు పిచ్చాడు దేవుడు. ప్రాణాంతటి తిరిగి దేవుని తిరిగి అడిగాడు, నీకు కూడా స్వస్థత కావాలంటే ఏం చేయాలి? దేవుని దగ్గర ఏం చేయాలి? ఇస్కి అక్కడికి వెళ్ళాడా? ఆ రోజులో కూడా ఉన్నారు దుర్బోధ దేశాలు ఉన్నారు, లేరనుకున్నారండి? ఉన్నారు దుర్బోధకులు, అప్పుడు కూడా ఉన్నారు. అబద్ధ ప్రభుత్వం అప్పుడు ఉన్నారు. ఆశీర్వాదము మోకాల మీద సాధించాలి, స్వస్థత కూడా నువ్వు మోకాల మీద పొందుకోవాలి. నీ ప్రార్థన ఎంత బలమైనదో నీకు తెలియదు, నీ ప్రార్థన ఎంత శక్తివంతుదో నీకు తెలియదు. చేస్తేనే మనకు తెలుస్తుంది. ప్రార్థన గురించి మాట్లాడుకుంటే ఏం లాభం లేదు, మనం చేస్తేనే లాభం. ఇప్పుడు వాడు ఏడ్చాడు కాబట్టి మంచి జ్ఞానం వల్ల అతని జీవితంలో ఎక్కడ వ్యక్తికి రాకుండా చేస్తాడు. మీకు సమయం ఉంటే కూర్చొని మందిరంలో పాస్టర్ గారు వాళ్ళు లేకపోయినా, ఎక్కడ బయటికి వెళ్ళినా ఖాళీ ఉంటే వచ్చేది చేయాలి మందిరంలో కూర్చోండి, ప్రార్థన చేయండి. ఎంత ప్రార్థన చేస్తే అంతగా దేవుని హస్తం నీ కుటుంబంలో పనిచేసింది, నీ బిడ్డల పక్షాన్ని అంతగా దేవుని హస్తం పనిచేసింది. అంతే. ప్రార్థన ఏం చేస్తున్నామండి? ఇప్పుడు ప్రార్థన అనకూడదు. మనం ప్రార్థన నీ విసుగు రాకూడదు. ఎప్పుడు ప్రార్థన తీసుకోపోతాం మనకి. అందుకే విసుగుతో నిత్యం ప్రార్థించాలని చెప్పాడు ప్రభు. ప్రార్థన అంటే మనకి విసుగు, అందుకే ప్రభు చెప్పాడు విసుగుపోవద్దు. దానికి ఆశీర్వాదం ప్రార్థనలో ఉంది, స్వస్థత ప్రార్థనలో ఉంది, జైవ ప్రార్థనలో ఉంది, విడుదల ప్రార్థనలో ఉంది. ప్రార్థనలో ఉంది విడుదల, స్వస్థ ప్రార్థనలో ఉంది, జైవ ప్రార్థనలో ఉంది, ఆశీర్వాదం ప్రార్థనలో ఉంది. శిష్యులు అందుకే అడిగారు, ప్రభా మా ప్రార్థన ఇచ్చు. అదే అడిగారు, వాళ్ళకి ఏం అడగల. దెయ్యాలు ఎలా వెళ్ళగొట్టాలి, స్వస్థత ఎలా అయ్యేం అడగల. వాళ్ళు ప్రార్థన నేర్పించు, మా విశ్వాసం విద్యుపరిచి 2 మాటలు అడిగారు ప్రభు దగ్గరికి వచ్చి. ప్రార్థన నేర్పయ్యాను, నేర్పించాలి, నేర్పించారు. దాంతో భూలోకాన్ని తలకిందులు చేశాను వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన అంటే విసుకో మామూలు కాదు. ఊసి చెప్పను అరుగుల మీద కూర్చొని గంటలు ఏంటంటే అరుగుల మీద కూర్చొని చెప్పమంటే, మెట్ల మీద కూర్చొని ఊసి చెప్పమంటే గంటలు అవే ఇంటి దోమలుకుంటా. అబ్బా దోమ చంపుకుంటారు కానీ మెట్లు తాగడం. ఆ దోమను పంపిస్తారు ఎక్కడికి వెళ్తారు అంటే 5 కిలోమీటర్లు పైన కానీ అక్కడికి ఊసి చెప్పడం తీసుకురాలి. ప్రార్థన మనకి ప్రార్థనలోనే అన్నీ ఉన్నాయి.
ప్రభు పాద దగ్గర అన్నీ ఉన్నాయి, ఆయన పట్టుకుంటే చాలు, అన్నీ మన వెంట వస్తాయి. ఉమ్మడికి బతుమాల చెప్పలేదండి, ఆశీర్వాదం కోసం బతుమాడుకోవాలి, తర్వాత ప్రభుత్వ జ్ఞానం బతుమాడుకోవాలి, తర్వాత మార్చబడి యోగ గంధం నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన నిశ్చయముగా నీ అంత శ్రద్ధ నిలిపి నీ నీతికి తగ్గట్టుగా నీ నివాసాలు వర్తించు. తర్వాత ఏముండాలి మనకి? పవిత్రుడవై యథార్థవంతుడు ఉండాలి. ఏముండాలంటే పవిత్రత ఉండాలి. అసలు పవిత్రతనే ఉండదు, కానీ యథార్థత ఉంటారు కొంతమంది. కొంతమంది యథార్థం ఉంటారు కానీ పవిత్రత. ఇవి రెండు మనకు ఉండాలి. పవిత్రత, పరిశుభ్రత కాదు, నేను పవిత్రత అంటే శీలానికి సంబంధించింది. అమ్మ ఇది శుభ్రం అది కాదు, ఆ శుభ్రం కాదు. పవిత్రత అంటే ఏంటి? శీలము అంటే శరీరము, హృదయానికి, మనసుకు సంబంధించింది అన్నమాట. యేసుప్రభు చెప్పాడు కదా, చేస్తే కదా నాయన, చూస్తేనే అన్నాడు. చేస్తే కాదు, చూస్తేనే. జగత్ గమనించాలి, పవిత్రత ఉండాలి, యథార్థత ఉండాలి. ఇవి ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా మనకి నిశ్చయంగా. మధ్యాహ్నం ఇంకో ప్రార్థన చేసుకుంటూ పిల్లలకి రెండు మార్పు చెప్తూ చెప్పాను అనమాట. యేసుప్రభు అన్నాడు కదా, వెళ్ళిపోయే ముందు మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త వహించండి అంటాడు. లోకాసుల పిల్లల పరిచయంలో మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్తగా ఉండండి. నేను మాట తీసుకుని వాళ్ళ మా పిల్లలు కూర్చోబెట్టి చెప్పాను. మీరు అవసరం అవుతాను కాబట్టి మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు శత్రులో రాడు మన దగ్గరికి. అమ్మ సాతాను రెండు కొమ్ములేసుకొని పెద్ద పళ్ళు వేసుకొని రాడు. సాతాను ఎలా వస్తాడంటే మిత్రులా వస్తాడు. ఎలా వస్తాడండి? మిత్రులాగా, శత్రువుల రాడు, స్నేహితుల్లా వస్తాడు. వచ్చి నాశనం చేస్తాడు జీవితాన్ని. మన పరిశుద్ధ జీవితాలు పాడు చేస్తాడు, మన ఆలోచనలు పాడు చేస్తాడు, మన తలంపులు పాడు చేస్తాడు, మన మార్గాలను పాడు చేస్తాడు. జాగ్రత్తగా ఉన్నాను. కొన్ని మార్గాలు వచ్చాయి మీకే కాదు, మా పిల్లలు కూడా అది చెప్తారు. మధ్యాహ్నం కదా అదే వాళ్ళకి పిల్లలకి చెప్పారు. మన గురించి మనమే జాగ్రత్త వహించాలి. ఎవరో మనల్ని జాగ్రత్త చేయరు. యేసుకి ఎప్పుడో చిన్నప్పుడు తండ్రి చెప్పాడు, చెడుతను బాల్యం నుండి చెడుతను ఆశ్రయించుకునేవాడు యేసు. ఎప్పుడు చెడ్డ? అప్పుడే దేవుడు చూపించాడు దర్శనాలు. యేసేపు అలా వెళ్తాను ఆయన పైకి అని చెప్పాడు దేవుడు. కలలో దర్శనాలు చూపించేశాడు దేవుడు. ఎవరు అలా అవుతావా ఇలా అవుతావా అని చెప్పి మనల్ని ఏం చేశారు? పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు బానిసగా. ఎక్కడికి వెళ్ళాడండి? బానిసగా వెళ్ళాడు. జాగ్రత్త మనం గమనిస్తే యేసేపు ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడుగా ఉన్నాడు కనబడతా ఉన్నాడు. ఎందుకని? పరిశుద్ధత ఉంది, యథార్థత ఉంది. పరిశుద్ధత యథార్థత ఉన్న వారిని దేవుడు విడిచిపెట్టడంట. దేవుడు వాళ్ళు విడిచిపెట్టడంట. కానీ ఏంది? యథార్థ హృదయ బలపరిచి యెహోవా సంతుష్టి లోకం అంతటా చూస్తుంటే యేసేపు కనబడతాడు. యేసేపు ఎక్కడున్నా పోతీఫర్ ఇంట్లో ఉంటే దేవుడు తోడుగా ఉన్నాడు. యేసేపుని పోతీఫర్ భార్య అనుదినము వేధిస్తూ బాధిస్తుంటే, అమ్మా నా దేవుని దగ్గర పాపము చేయను అంటే యథార్థత ఉంది, పరిశుద్ధత కూడా. అన్ని విడిచిపెట్టి చొక్కా విడిచిపెట్టి బయటికి పారిపోయాడు. పోతీఫర్ భార్య నిండేసి చెరసాలు వేపిస్తే దేవుడు చెరసాల్లో తోడుకున్నాడు. అసలు యేసేపు చెరసాలు ఉండను, అయితే యెహోవా యేసేపుకు తోడైండును. యేసేపు చెరసాలలో ఉండెను, యేసేపుకు యెహోవా తోడై ఉండెను. చెరసాలు ఎవరు తోడుకుంటారండి? చాలా మంది
యోసేపు దేవుడు తోడుగా వెళ్ళాడంట. ఎందుకని? పరిశుద్ధత. అక్కడ ఉండే సింహాసనం తీసుకున్నాడు దేవుడు. హల్లెలూయా. చెరసాల అనుభవాలు లేకుండా సింహాసన అనుభవం రాదు. శ్రమ అనుభవాలు లేకుండా సన్మానం రావు. నువ్వు పరిశుద్ధంగా యథార్థంగా బతుకుతుంటే సమస్యలు వస్తాయి. సమస్యలను ప్రభు సన్మానాలుగా మారుస్తాడు. ఏ సమస్య నువ్వు ఎదుర్కొన్నావు దాన్నే సన్మానంగా దేవుడు మారుస్తాడు. యేసేపుని అమ్మా ఏ పరిశుద్ధత కలిగి ఉన్నారు, ఏ అదార్థత అదే అతనికి సమస్యగా మారింది. ఆ సమస్య అతను ఎక్కడ తీసుకెళ్ళింది? చెరసాలకు తీసుకెళ్ళింది. చెరసాలకు తీసుకెళ్ళింది. ఆ చెరసాల నుండి యేసేపుని సన్మానించడానికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకెళ్ళాడు. రాజు కల వచ్చింది. ఆ కళ అంతా చెప్పాడు. అయ్యా, నువ్వే నా దేశాన్ని ఏలాలి, నీ ఆజ్ఞ లేకుండా కానిగా నీ చేయి కానీ ఎవడో కనపడడానికి వీలేదు. ఐగుప్తు దేశం నీకు అప్పగిస్తాను. హల్లెలూయా. యేసప్పు అప్పగించాడు ఫరో. నేను కూర్చుంటా అంతే, మొత్తం నీగా అన్నట్టు. సమస్య ఏం చేస్తాడు దేవుడు? సన్మానంగా మార్చేస్తాడు. నీ జీవితంలో నీ యథార్థతను బట్టి, అమ్మా నీ పరిశుద్ధతను బట్టి, నీ పరిశుద్ధ జీవితాన్ని బట్టి సమస్య నీకు వస్తే కుంగిపోవద్దు, బాధపడద్దు. కొన్నిసార్లు బాధను కూడా నువ్వు భాగ్యంగా ఎంచుకోవాలి. నీ భక్తి జీవితంలో కొన్నిసార్లు బాధ వస్తాయి, సమస్యలు వస్తాయి. ఆ బాధను కూడా వేయించారు కొన్నిసార్లు భాగ్యంగా ఎంచుకోవాలి. ప్రభువుని బట్టి. ఎవరిని బట్టి అమ్మా? నువ్వు క్రైస్తవుడు బాధ అనుభవించాలా సిగ్గుపడక ఆ పేరును బట్టి నువ్వు దేవుని మాయపరచాలన్నా. నువ్వు బాధను భాగ్యంగా ఎంచుకుంటే అది నీకు బహుమానంగా మారింది. బాధను ఏం చేయాలి? భాగ్యంగా ఎంచుకుంటే అది ఏమైందంట? నీకు బహుమానంగా మారింది. ఏంటి నీ పరిశుద్ధంగా ఉంటే నాకు ఈ బాధలో, నీ అనాథకుంటే నాకేంటి బాధలు, నాకేంటి సమస్యలు అని నువ్వు అనుకోకూడదు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి, యథార్థంగా ఉన్నాను కాబట్టి బాధ వచ్చాయి. దేవానికి స్తోత్రం అని చెప్పాలి. మొత్తం ఏం చేయాలండి? స్తోత్రం అని చెప్పాలి. కరోనా టైంలో నీ చికెన్ కొట్టించుకోవడానికి వెళ్ళా. తేజ చికెన్ షాప్ అని పైపులో ఉంటుంది అన్నమాట. కేజీ చికెన్ అడిగి కేజీన్నర కొట్టారు. సరిగ్గా తెలిసిందే మన కేజీ పడితే తెలియ బడుంది కదా, బయట బాక్స్ పెట్టుకుని వచ్చేసాను. వసతి దేవుడు ఆత్మ మాట్లాడుతుంది. వెళ్ళి అరకేజీ ఇచ్చేసాను. ప్రాణం ఏమంటుంది? పిల్లలు తింటారులే కాదులే అనిపిస్తుంది ప్రాణం. 2 రౌండ్లు ఆ పైపు రోడ్లో సైకిల్ చుట్టూ తిప్పబడి ఏం చేసా? ప్రాణమేమో ఏం పర్లేదు, పిల్లలు తింటారులే అవుతుంది ప్రాణం. ఇమ్యూనిటీ పవర్ పెరిగింది కదా పదా ఉంటుంది ప్రాణం. దేవుని ఆత్మ ఏమంటుంది? ఇచ్చేసి వెళ్ళాను. తీసుకెళ్ళి ఇచ్చాను. కేజీకి 2 ఇచ్చి మీకు కేజీ దాకా పెట్టాను. పొరపాటున తీయదు. కాటాగా చెప్పి తరణ కాట చెప్పండి. కరెక్ట్గా అరకేజీ తీసి కరెక్ట్ కేజీ ఇచ్చాడు. వ్యవస్థ స్తోత్రం అనుకున్నాను. నమ్మండి, కొన్ని నెలలు ప్రతి ఆదివారం చికెన్ వచ్చింది. కొన్ని నెలలు వచ్చింది. పంపించండి. 1 కేజీ అంట దేవుడు మనకి ఇచ్చిందంట. మనం 1 కేజీ ఇచ్చాం, దేవుడు మనకి ఇచ్చిందంట. కొన్నిసార్లు యథార్థంగా పరిశుద్ధంగా మనం బతికితే ఇబ్బంది అవుతుంది. ఒకసారి రాజేంద్ర గారి దగ్గర పెట్రోల్ బంక్ ఉంటుంది, మాడిల పక్కది పెట్రోల్ బంక్. అక్కడికి వెళ్ళి నేను 380 అలా కొట్టించుకుంటా పెట్రోల్ ఎక్కువ. అమ్మాయి చేసి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చిన 100 రూపాయలు ఇస్తా. నేను అమ్మాయి 100 ఎక్స్ట్రా ఇచ్చామని లెక్కలు రావా ఎలా అలాగే అన్నాను. నాకేమో మనసు ఒప్పుకోవట్లా. అప్పుడు రిలయన్స్ ఉంది అక్కడ. రిలయన్స్లోకి వెళ్ళి కాసేపు వెళ్ళి తీసుకున్న పిల్లలు డ్రింక్స్ తీసుకున్నాను. వెళ్తే
దేవుడు వేరే ప్రశ్న ఇచ్చేసే 100 రూపాయలు అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళమ్మా, ఇదిగో తల్లి ఇదమ్మా అని చెప్పి తిరిగి అంత పెట్టాయ్యా థ్యాంక్స్ అయ్యా అని చెప్తున్నా. కొన్నిసార్లు మనం నీతిగా ఉండగా మనకి ఏమవుతుంది, కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా నువ్వు ఎలా ఉండాలి? ఒకసారి అదే సంవత్సరంలోనే జరిగిన సంగతి చెప్తాను. ఒకసారి ఇంటర్ది, ఒకసారి చర్చది, కొన్ని పనులు అన్ని ఒకేసారి పడ్డాయి. స్కూటీ కూడా ఆ సంవత్సరం తీసుకున్నాం. కొంచెం ఆర్థికంగా ఏమైందంటే కొంచెం టైట్ అయిపోయింది. ఒకసారిగా పిల్లలు ఫీజు కట్టాలి, మా జాగ్రత్తగా ఫీజు కట్టాలి. టైము దాటిపోయింది. సిస్టర్ గారు పిలిచారు, హెచ్ఎం పిలిచి, పాస్టర్ గారు ఫీజు కట్టలేదు మీరు, ఇప్పుడు కట్టేస్తారు, ఈసారి ఇంట్లో లేట్ చేస్తారని. కట్టేస్తాను సిస్టర్, కట్టేస్తాను. 10 రోజులు కట్టేస్తారా? 10 రోజులా కట్టేస్తాను అని చెప్పి వచ్చాను. అంటే రోజుకి 1000 రూపాయలు రావాలి మన చేతికి. 10,000 అంటే ఎంత రావాలి? 1000 రూపాయలు రావాలి. చూస్తే గ్యాస్ డబ్బులు, సబ్సిడీ డబ్బులు ఎప్పటి నుంచో దాంట్లో 2,000 రూపాయలు ఉన్నాయి. ఆ 2,000 రూపాయలు తెచ్చి పెట్టుకున్నా. ప్రభా 2,000 ఇచ్చి 8,000 కావాలి ప్రభా ప్రార్థన చేస్తాను. ఏమంటే అక్కడ 4 రోజులు అయిపోయింది. ఆదివారం అమ్మా, ఆదివారం ఆరాధన చేస్తానికి వెళ్ళాం, చర్చికి వెళ్ళాం. లేకపోతే సండే స్కూల్ మొదలు జరుగుతున్నాం, తర్వాత ఆరాధన పిల్లలు పాటలు నేర్పిస్తున్నాం. బయట కూర్చున్నాం, పిల్లలు పాల్సిన గారు కూర్చుంటే కృపం అని చెప్పి ఒక ముసలా ఉంటుంది మా చర్చి వాళ్ళలో పడుకుంటుంది అన్నమాట. ఆమె ఫ్రెండ్స్ అదే నెలలో ఫస్ట్ టైం రావాలన్నమాట. ఆమె 500 కాను తీసుకొని వచ్చింది. 500 అయ్యా కానుక వచ్చింది, అయ్యా తీసుకో బాబు అని చెప్పింది. అమ్మా అని చెప్పి తీసుకొని ప్రార్థన చేస్తా ఉంటే దేవుని ఆత్మది కదా తిరిగి ఆమె చేతులను పెట్టాలి అంటుంది. ఏమంటుంది? తిరిగి ఆమె చేతికి ఇచ్చేసే. సరే ప్రార్థన ముగించి ఆమె చేతిలో పెట్టమ్మా, ఈ డబ్బు నువ్వే తీసుకో, ఈ డబ్బు నువ్వే తీసుకో అంటే ఆ కుటుంబమేమో తీసుకోవాలి. ఆ మామగారేమో వద్దు బాబు వద్దయ్యా, అయ్యా అయ్యా మా దేవుడు నీకే చేయమంటానమ్మా, నా వద్దమ్మా, మా పాస్టర్ గారు చదువుతుంది ఏరియా పచ్చడి పెట్టి కొంచెం ఉన్నప్పుడు తీసుకుంటే దేవుడు ఆమె ఆస్వాదించాడు. ఇంట్లో మనం తీసుకున్నాం, నీరు ఇస్తాగా దేవుడు అంటున్నాను. దేవుడు నన్ను ఇచ్చాడు. సరే బలవంతంగా ఆమె చేతిలో పెట్టాం, పెట్టి కూర్చోబోమ్మా చేసి తీసుకో, ఏమనుకోవచ్చు ప్రార్థన చేశాను కదా, నేను తీసుకున్నట్లే తీసుకొని చెప్పి ఇచ్చేసాను. ఇచ్చి కూర్చొని ప్రార్థన ఆరాధన చేస్తాను, వదిలేస్తాను, కూర్చొని ఆరాధన చేస్తాను. తప్పు చేశానా ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నువ్వు ఇస్తే నేను ఎలా తాగన్నానా, నా అవసరం ఎలా తీరింది అని ఆరాధన కూడా ఇదే. మరి వేరే సోమవారం మంగళవారం కట్టాలి, కట్టగా ప్రార్థన చేస్తా ఉంటే నమ్మండి, ఆరాధన అయిపోయింది, వాక్యం చెప్పాను, వాక్యం అయిపోయింది. వీళ్ళందరూ ప్రార్థన చేసి 5 నిమిషాలు చర్చి తాళం వేసి వెళ్ళిపోతాం. జస్ట్ అలా బయటకు అడుగు పెట్టి తలుపు పట్టుకొని లాగా ఓ పాస్టర్ గారు గబగబా అలాగే వచ్చాడు. వచ్చి పాస్టర్ గారు వచ్చి అన్నయ్య ప్రార్థన చేయాలి అంది. ఏంటమ్మా చేయండి అన్నయ్య ప్రార్థన అంది. ఏం చేయమంటే మా పిల్లల కోసం మా కోసం చేయమని. సరే చేస్తాను, చేస్తే కాలు వేస్తాను. ఏంటమ్మా ఏంటంటే మేము ఆరాధన కూర్చున్నాం చర్చిలో, దేవుడికి మనం చూపిస్తున్నాడు దానికోమని చెప్పాను అని చెప్పి అక్కడ మీరు కూర్చుంటే ఆరాధనలో దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని చూపిస్తున్నాడు. మీకు జడమని పడుకుంటాడు చూసామన్నా చెమట్లో పట్టి వచ్చారు. వెళ్ళిపోతే మా ఇల్లు తిరిగి నా ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకి లేదు. చర్చి గవర్నమెంట్ నెంబర్ తీసుకొని చేయకుండా పెద్ద పరిచయం కూడా ఏమి ఒకసారి అసలు పరిచయం అన్నట్టు. అది 3 సంవత్సరాల కింద పరిచయం. అంటే నువ్వు యథార్థంగా పవిత్రంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పని ఏం చేస్తాడు? తెలుస్తాడు. దేవుని మనం వెంబడిస్తూ దేవుని కొరకు నమ్మకం బ్రతకాలి. ఆఖరి ఒక మార్చుకు ముగిస్తాడు. అబ్రహాము దేవుడు నమ్ముకొని ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? అబ్రహాము నీ బంధువుల దగ్గర నుండి, నీ ఇంటి నుండి, ఈ దేశం నుండి లేచి నేను చూపించే దేశానికి వెళ్ళాను. అమ్మ నా మాట జాగ్రత్త.
అంటే అబ్రహామమ్మ సత్తుకొని వెళ్ళాడు. వెళ్ళి ఆ రోడ్డు మీద బస్ స్టాప్ దగ్గర ఆగాడు. బంధువులు వచ్చారు. అబ్రహామ ఎక్కడికి వెళ్తావు అని అడిగాడు. ఎక్కడికో అన్నాడు. ఇంట్లో అమ్మ వచ్చింది. ఎక్కడికి సారా ఏమో ఇంట్లో ఆంటీ గారు వచ్చారు. అబ్రహామ ఎక్కడికి వెళ్తున్నావు? ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరో తెలియదు. నవ్వుకున్నారు అందరూ. ఆలోచన చేశారు, బాధపడ్డారు. జాగ్రత్తగా మాట గమనించారు. అబ్రహాము దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట ప్రకారం అబ్రహాము దేవుని వెంట పడ్డాడు. ఎవరు వెంట పడ్డాడండి? దేవుని వెంట పడ్డాడు. దేవుడేమో అబ్రహాము సంతానం వెంట పడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వెంట అబ్రహాం పడ్డాడు. అబ్రహాము సంతానం ఎవరు పడ్డారండి? యాకోబు అరణ్యంలో పడుకున్నాడు. రాయి తాతలు పెట్టుకున్నాడు. దేవుడే అబ్రహాం దగ్గరికి వెళ్ళా. దేవుడే అంటాడు యాకోబు దగ్గరికి, చెప్పండి. యాకోబు భయపడబాక, నేను తోడుగా ఉన్నాను అన్నాడు. వెళ్ళాడా కదా దేవుడు? చెప్పండి, వెళ్ళాడా కదా? యాకోబు తర్వాత ఎవరికి తోడుగా ఉన్నాడు? చెప్పండి, ఇస్సాకు. అబ్రహాము తర్వాత ఇస్సాకు. ఇస్సాకు ఏమంటాడు? 20వ రాజ్యం ఇస్సాకు నీ తండ్రినా? అబ్రహాము దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇస్సాకు తోడుగున్న దేవుడు యాకోబు తోడుకు వచ్చాడు. యాకోబు తోడుగున్న దేవుడు యోసేపుకు తోడుకు వచ్చాడు. యోసేపుకు తోడుగున్న దేవుడు యెషయా గ్రంథంలో అంటాడు, నా స్నేహితుడు అబ్రహాము సంతానమా, నేను అబ్రహాము దేవుని వెంట పడితే దేవుడు అబ్రహాము సంతానం వెంట పడతాడు. నీవు దేవుని వెంట పడితే దేవుడు నీ పిల్లల వెంట పడతాడు. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సన్నిధికి రావడానికి దేవుని వెంట పడ్డాను నువ్వు వెనకడిగేయకూడదు. నీ పిల్లల వెంట ఎవరు పడాలి? దేవుడు పడాలి. నీ బిడ్డల వెంట ఎవరు పడాలమ్మా? దేవుడు పడాలి. అలా పడేలా నువ్వు ఏర్పరచుకోవాలి. హల్లెలూయా. నీ పిల్లల దేవుడు వాళ్ళ వెంట పరిగెత్తాలి. అలా మనం బతకాలి, అలా మనం బతి చేయాలి. దేవుడు మన శ్రద్ధ నిలుపుతాడంట. అంత మాత్రమే కాదంట, మన నీతికి తగ్గట్టు నివాసాలన్నీ దగ్గర చేస్తాడంట. దగ్గర చేస్తాడు. మొదటి పరిస్థితి కొద్దిగా మహాభివృద్ధి. ఏ అభివృద్ధి అంట? మహాభివృద్ధి. ఆ గొప్ప అభివృద్ధిలో మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలంట? దేవుడిని జాగ్రత్తగా వెతకాలి. దేవుడి ప్రతిమలు అనుకోవాలి. పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉంటే దేవుడు తప్పకుండా దేవుడు జీవిస్తాడు. మాట మీకు అర్థమైనా? చెప్పట్లా? అర్థమైనా? ఎట్లా అంటే అర్థమైనా అర్థం? అర్థమైనా? ఏం చేయాలి మనం? దేవుడిని వెతుకుతామా? దావీదు వెతికాడు కదా. దేవుడు కూడా దావీదు వెతికాడు కదా లేదా? తర్వాత దేవుడు ఏం చేయాలి? మనం బ్రతిమలాడుకోవాలి. ఎవరు దేవుని కొరకు బ్రతిమలాడాలి? తర్వాత పరిశుద్ధంగా యేసు బ్రతికేటలాగా. సమస్య వచ్చింది, సమస్యను ప్రభు సన్మానంగా ఉంచాలి. నీ పరిశుద్ధ జీవితం, నీ యథార్థ జీవితం, నీ సమస్య కావచ్చు, వస్తాయి, కానీ దేవుడు దాని ద్వారా సన్మానంగా వస్తాడు. అబ్రహాముకి వచ్చిన సమస్య లేదు, దాన్ని సన్మానంగా దేవుడు. అబ్రహాం దేవుడు వెంటపడ్డాడు. దేవుడు వాళ్ళ పిల్లల వెంట దేవుడు పడ్డాడు. నీ పిల్లల వెంట దేవుడు పడాలి. దేవుడు పడాలి. మన పిల్లల వెంట ఎవరు పడాలండి? మన పిల్లల వెంట దేవుడు పరిగెత్తాలి. అలా మనం భక్తి చేయాలి. చేద్దామంటారండి? మన కోసం కాదు మనం భక్తి చేసేది. ఎవరి కోసం చేయాలండి? అమ్మా, ఎవరి కోసం చేయాలి భక్తి? మన భక్తి సరిపోయి భక్తి కాదు చేసేది మనం. అబ్రహాం భక్తి అలా చేశాడు. కొన్ని తరాలకు సరిపడా భక్తి చేసి చచ్చిపోయాడు అబ్రహాం. ఎన్ని తరాలకు సరిపడా? కొన్ని తరాలకు సరిపడా భక్తి చేశాడు. మనం చేద్దాం భక్తి. మనకు సరిపోద్దా భక్తి? అలా చేద్దాం. దేవుడి గురించి గొప్ప కార్యాలు చేస్తాం. దేవుడి మాట గురించి ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నాం. వచ్చేసి ప్రార్థన చేసుకున్నాం.
దయచేసి అందరూ మోకరించండి. దయచేసి అందరూ మోకరించగలిగిన వాళ్ళు దయచేసి పెద్ద వయసు వాళ్ళు కాదు, దయచేసి ఇక్కడ అందరూ మోకరించి ప్రభు వైపు చేతులు పైకెత్తి ఈ మాట చూద్దాం. ప్రభు నీ జాగ్రత్తలు వెతుకుతాను. ఇప్పుడు వరకు నేను నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడు వరకు అనేక సార్లు ఏముందరే నేను వదిలేశాను. ప్రభు నేను నిర్లక్ష్యం చేయబోద్దయ్యా. నేను చేసే భక్తి